మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే కన్యారాశి ఫ్యామిలీ అందరూ కూడా ప్రత్యేకించి వెల్కమ్. కన్యారాశి వాళ్ళకి సంబంధించి కర్కాటక రాశిలోకి గోచారం మొదలు పెట్టబోతున్న గురుడు జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు ఉచ్చ స్థితిలోకి ఆయన ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది. 2025 నుంచి 2033 వరకు కూడా గురుడు అతిచారంలో ఉండబోతున్నాడు. 8 సంవత్సరాల పాటు గురుడు అతిచారంలో ఉండబోతున్నాడు అని ఇది అబ్నార్మల్, అసహజమైన విషయం. ఫస్ట్ టైం రీసెర్చ్ ఓరియంటెడ్గా చెప్పింది మన టిఆర్ క్రియేషన్స్ ఛానల్. ఈ గురుడి అతిచారంలో కర్కాటకంలో జనరల్గా అయితే ఇదే గురుడు 13 నెలల పాటు ఉండాలి, 1 సంవత్సర కాలం. కానీ 2025 అక్టోబర్లో 2 నెలలు, ఇప్పుడు ఒక 5 నెలలు, మళ్ళీ తర్వాత ఒక 4 నెలలు ముందుకెళ్ళి వెనక్కి వచ్చి, ఇది కన్యారాశి వాళ్ళకి మాత్రం ఈ అతిచారం నిజంగా మనకు వచ్చిందిరా చ అనుకుని ఫీల్ అయ్యే సమయం. ఎందుకంటే మనకి ఎప్పుడైతే మంచి పొజిషన్లో గురుడు వస్తాడో ఆ టైంలో, అంటే ఏదైనా మంచి ప్లానెట్ వచ్చినప్పుడు ఇంకొద్ది కాలం ఎక్కువసేపు ఉంటే బాగుంటుంది కదా అనిపిస్తుంది. అలాంటి గురుడు ఇక్కడ 13 నెలలు, సంవత్సర కాలం పాటు ఉండాల్సింది. అంటే అన్ని స్థానాల్లో కల్లా బెస్ట్ హౌస్లోకి వచ్చిన గురుడు 5 నెలల్లో ఉండి వెళ్ళిపోతారంటే ఎట్లా ఉంటుంది చెప్పండి. సో ఓకే, పర్వాలా. అంటే గురుడి యొక్క ఈ యొక్క అతిచారం, ఈ యొక్క ఉచ్చస్థితి సంచారం కన్యారాశి వాళ్ళకి చూస్తే ఇట్ ఈస్ ఏ వెరీ గుడ్ పీరియడ్ అని చెప్పాలి కన్యారాశి వాళ్ళకి. ఎందుకంటే ఈ రాశికి ధనస్సుకి మీనానికి ఆయనే అధిపతి యాక్చువల్గా కన్యారాశి వాళ్ళకి సంబంధించి. సో కాబట్టి ఆయన మూల త్రికోణం ధనస్సు అయింది జనరల్గా. అలాంటిది గురు భగవానుడు ఆయనకి ఉచ్చస్థితిలోకి వెళ్ళటం ఫిక్స్డ్ అసెట్స్ మూలంగా, ప్రాపర్టీస్ మూలకంగా చాలా వరకు కూడా మీకు ఇది గెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఉండటానికి గురు భగవానుడు ఈ యొక్క ట్రాన్సిట్లో మీకు ఇచ్చే ఒక మంచి అద్భుతమైన చక్కగా బెస్ట్ రిజల్ట్స్ అనమాట. ఎప్పుడైతే సేల్స్ అండ్ పర్చేసెస్, స్థిరాస్తుల కొనుగోలు అమ్మకాలు కావచ్చు, వాహనాలు కావచ్చు, ఫిక్స్డ్ అసెట్స్ కావచ్చు, ఏవైనా సరే వాటి త్రూ గృహపరమైన విషయాలకి సంబంధించి మీ ల్యాండ్స్కి, మీ ప్రాపర్టీస్ ఒక విలువ, అలాగే దాని నుంచి రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి దిస్ ఈస్ వెరీ గుడ్ ట్రాన్సిట్ అని చెప్పాలి. రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి మాత్రం దిస్ ఈస్ వెరీ గుడ్ అండ్ ఫార్చునేట్ ట్రాన్సిట్. ఎందుకంటే ఈ రాశికి జనరల్గా ఆయన మంచి కేంద్రాధిపతి, 2 కేంద్రాలకు అధిపతి. కేంద్ర స్థానాలు వెరీ పవర్ఫుల్ స్థానాలు. అలాంటి కేంద్ర స్థానాలు లాభస్థానంలో ఉచ్చ పొందడం అంటే ఇటు వ్యాపార పరంగా మీరు అభివృద్ధి చెందే సమయం, అలాగే ఇక్కడ ఏంటంటే స్థిరాస్తుల పరంగా కూడా మీరు అభివృద్ధి చెందే సమయం. లాభస్థానంలో చక్కగా ఈ గురువు గారి యొక్క సంచారం అంటే ఉచ్చ స్థితిలోకి రావటం. సో ఇక్కడ ఏంటంటే ఇన్ని జనరల్గా గురువు గారికి కర్కాటక రాశి ఎందుకు ఉచ్చ స్థితి, ఎందుకు అంత మంచి రాశి అనేది మనం ఆల్రెడీ వీడియో చేసి ఇంట్రొడక్షన్ వీడియో, అది చూడొచ్చు. సో ఎంపవర్మెంట్, గురువు గారి సాధికారత, ఆయన సాధించే విషయాలు కానీ ఆయనకి బెస్ట్ అండ్ ఫర్ ద మోస్ట్ కంఫర్టబుల్ ఆయన అర్థం చేసుకునే సైన్ కర్కాటక రాశి. అలాంటి దానిలో ఇక్కడ ధను మీన రాశులకి అధిపతి అయిన గురుడు చక్కగా లాభస్థానంలోకి వెళ్ళడం దిస్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ అంటే డొమెస్టికల్గా గృహ పరిస్థితులకు సంబంధించి, ఇంటి పరిస్థితులకు సంబంధించిన విషయాల్లో కొంచెం ప్రాఫిటబుల్గా సిచ్యువేషన్స్ ఉండడానికి కానీ, అండ్ అట్ ద సేమ్ టైం గెయిన్ త్రూ మ్యారేజ్. ఈ సమయంలో మ్యారేజ్ ప్రపోజల్స్, మ్యారేజ్ మ్యాచెస్ వచ్చే వాళ్ళకి, అలాగే వ్యాపార పరంగా మంచి డీలింగ్స్ చేసి ప్రాఫిట్ సాధించడానికి, కాంట్రాక్ట్స్కి సంబంధించి కన్యారాశి వాళ్ళకి వచ్చే కాంట్రాక్ట్స్ త్రూ మీరు వచ్చే గెయిన్ పొందడానికి, బెస్ట్ బిజినెస్ ఆఫర్స్కి, బెస్ట్ ఇంక్రిమెంట్స్కి, శాలరీ హైక్స్కి, అండ్ ఏ వెరీ సూటబుల్ పొజిషన్ ఆఫ్టర్ యువర్ లాంగ్ ఎక్స్పీరియన్స్. మీకున్న ఎక్స్పీరియన్స్, చాలా కాలంగా మీకున్న ఎక్స్పీరియన్స్ని ప్రొజెక్ట్ చేసుకుని దాని త్రూ మీకున్న నాలెడ్జ్ ద్వారా, జూపిటర్ ఈస్ ద కారక్ ఆఫ్ ఇంటెలిజెన్స్, మీకున్న ఇంటెలిజెన్స్ ద్వారా దాని లాభంగా, గెయిన్గా, ప్రాఫిట్గా, రికగ్నైజేషన్గా, గుర్తింపుగా మార్చుకోవడానికి గురు భగవానుడు ఇక్కడ మీకు ఇచ్చే చక్కగా ఒక మంచి ప్లేస్మెంట్ అనమాట. సో అలాంటి గురుడు ఇక్కడ లాభస్థానంలో ఉండటం, వచ్చే స్థితిలో ఉండటం, మిత్రక్షేత్రాన్ని చూస్తాడు, అక్కడి నుంచి 3వ స్థానాన్ని. ఇట్ ఈస్ వెరీ గుడ్ టైం ఫర్ యువర్ సర్వెంట్స్, కొలీగ్స్, సిబ్లింగ్స్, షార్ట్ జర్నీస్. లాభస్థానంలో ఉచ్చ పొందిన గురుడు అంటే వ్యాపార రీత్యా కానీ, ఏ విషయాల రీత్యా మీరు షార్ట్ జర్నీస్ చేసినా, ఎఫర్ట్స్ పెట్టినా, కృషి చేసినా, కష్టపడ్డా, మీరు పెట్టే ఈ యొక్క కష్టం కానీ, ఎఫర్ట్స్ కానీ
మీ సర్వెంట్స్ కానీ వీళ్ళ త్రూ కొలీగ్స్ కానీ వీళ్ళ త్రూ కొంచెం స్టెబిలైజ్డ్గా వాళ్ళ సపోర్ట్ మీకు దొరకటానికి, వాళ్ళ నుంచి మీకు మంచి సిబ్లింగ్స్ నుంచి అండర్స్టాండింగ్ ఉండటానికి, కమ్యూనికేషన్, యాక్చువల్లీ థర్డ్ హౌస్ ఇస్ ద హౌస్ ఆఫ్ కమ్యూనికేషన్. లాభస్థానం నుంచి థర్డ్ హౌస్ ఉంటాం. ఫేసింగ్ ఆఫ్ ఇంటర్వ్యూస్, ఇట్ ఈస్ వెరీ గుడ్ టైం. సో ఇలాంటి వాటిలో గురుడి యొక్క మిత్రస్థాన వీక్షణ వృశ్చిక రాశి వీక్షించడం చాలా మంచి ఆస్పెక్ట్ అది. అండ్ డైరెక్ట్ 11th హౌస్ నుంచి గురువు గారి డైరెక్ట్ ఆస్పెక్ట్ ఇక్కడ మీకు 5th హౌస్ మీద ఉంటుంది. బట్ ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త తీసుకోవాలి. సంతానపరంగా నిర్ణయాలు తీసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ అక్కడ ఉచ్చస్థానం నుంచి అంటే కొంచెం మకర రాశి ఆయనకి నీచ క్షేత్రం అవటం, పంచమ స్థానం అవటం వల్ల కొంతవరకు ఇక్కడ ఏంటంటే వచ్చిన ప్రాఫిట్ని, వచ్చిన గెయిన్ని అండ్ మీ యొక్క టాలెంట్, మీ యొక్క క్రియేటివిటీ, మీ యొక్క ఎక్స్పెక్టేషన్ని, సో చాలా వరకు కూడా మీరు ఏమనుకుంటున్నారో అది రిలయబుల్గా ఉండాలి. అంటే అది జనరల్గా రియాలిటీకి దగ్గరగా ఉండాలి, అయ్యే పనులుగా ఉండాలి. మీ ఎక్స్పెక్టేషన్ నీచులో ఉన్నాడు కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ చేసిన పిల్లల కిడ్స్ సంతానానికి సంబంధించి మీరు ఏ డెసిషన్స్ తీసుకున్నా, మీ ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నా అది రిలయబుల్గా, అది అంటే ఓకే ఇది పర్వాలేదు, ఇది చాలా వరకు కూడా కన్సిడరబులే అనేటట్టుగా ఉండాలి. సో 5th హౌస్ మీద నీచ గురుడి అది నీచ స్థానం అయింది కాబట్టి ఈ విషయాల్లో కొంచెం మీరు ఏంటంటే వాటి విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. ఇక 7th హౌస్ మీద గురుడి యొక్క ఆస్పెక్ట్ అసలు అది మేన్ రాశి, ఆయన ఓన్ హౌస్. కర్కాటకం ఒక జలతత్వ రాశి, మేన్ రాశి ఒక జలతత్వ రాశి, పైగా 7th హౌస్లో అటు ఉచ్చ స్థితి నుంచి 7th హౌస్ నుంచి చూడడం. ఇట్ ఈస్ వెరీ గ్రేట్ఫుల్ టైమ్ టు యువర్ పార్ట్నర్షిప్, బిజినెస్ పార్ట్నర్షిప్, కాంట్రాక్ట్స్ అండ్ డెఫినెట్లీ గుడ్ అండర్స్టాండింగ్ యువర్ స్పౌజ్ అండ్ బిట్వీన్ యూ. మీ జీవిత భాగస్వామి మీకు మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉండడానికి ప్రవాసం, స్టేట్ టు స్టేట్ జర్నీస్ కానీ ఎనీ జర్నీస్ అంటే బిజినెస్ రీత్యా కొన్ని లాభకరమైన పరిణామాలు ఇచ్చి మీరు చేసే జర్నీస్ విషయాల్లో కానీ, లాభస్థానం నుంచి ఉచ్చస్థితిలో ఉన్న గురుడు ఆల్రెడీ శని 7th ఉన్నాడు, రిస్ట్రిక్షన్ క్రియేట్ చేస్తున్నాడు. మ్యారిటల్ లైఫ్లో, బిజినెస్ లైఫ్లో చాలా స్ట్రాగ్రెంట్గా, చాలా స్లో మూమెంట్గా తీసుకెళ్ళి కొంచెం క్లోజ్ రిలేషన్స్ని, మ్యారిటల్ లైఫ్ పార్ట్నర్స్ కావచ్చు, లేకపోతే ఫ్రెండ్స్ మధ్య కావచ్చు, చాలా కొన్ని డిస్టర్బెన్సెస్ రావటం ఈ సప్తమంలో ఉన్న శని వల్ల. డెఫినెట్లీ ఉచ్చ స్థితిలో ఉన్న గురువు ఇంటెలిజెన్స్, ఆయన జ్ఞానం 7th హౌస్ మీద, ఆయన ఓన్ హౌస్ మీద ఉండటం వల్ల శనిని కంట్రోల్ చేసి ఆ రిస్ట్రిక్షన్ తగ్గించి అక్కడ కూడా పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు. సో దిస్ ఈజ్ వెరీ గుడ్ టైం. జనరల్గా అసలు లాభస్థానంలో గురుడు ఉంటే ఏముంది, శాస్త్రవచనం మనం చూస్తే యశోవృద్ధిర్బలం తేజ సర్వత్రా విజయసుఖం శత్రునాశం మంత్రసిద్ధి ఏకాదశే గతౌ గురవు. ఎప్పుడైతే ఏకాదశంలో లాభస్థానంలో గురుడు ఉంటాడో చక్కగా గౌరవం వృద్ధి చెందుద్ది, మంచి తేజస్సు ఉంటుంది, అన్ని కార్యాల్లో జయం ఉంటుంది, సౌఖ్యమైన జీవితం ఉంటుంది, శత్రునాశనం ఉంటుంది, మంత్రసిద్ధి కలుగుతుంది అని ఉంది. పైగా ఉచ్చులో ఉంటే ఇంకెలా ఉంటుంది, దానికి డబలే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ కన్యారాశి వాళ్ళందరూ యూటిలైజ్ దిస్ 5 months, జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు కూడా ఉచ్చ స్థితిలో ఉండే ఈ గురు భగవానుడిని చక్కగా ఆయన బ్లెస్సింగ్స్, ఆయన ఆలోచనలు, ఆయన ఇంటెలిజెన్స్, ఆయన జ్ఞానాన్ని ముందుకు తీసుకుని ఇంకొంచెం డెవలప్మెంట్ అవ్వడానికి చక్కగా ట్రై చేయండి. దిస్ ఈజ్ వెరీ గుడ్ టైం ఫర్ బిజినెస్లో ఎదగడానికి కానీ, బిజినెస్లో ప్రాఫిట్స్ సంపాదించుకోవడానికి కానీ, మీకు మంచి ఆపర్చునిటీస్ రావడానికి కానీ, కొత్త మంచి హైక్తో ఆఫర్స్ రావడం కానీ, శాలరీ ఇంక్రిమెంట్స్ అవడానికి కానీ దిస్ ఈజ్ వెరీ గుడ్ టైం. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.